వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతిష్టాత్మక మహిమాన్విత ఏడుపాయల దుర్గా భవానీ మాతను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కలెక్టర్కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర జరగాలన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లిలో ఉన్న ప్రతిష్టాత్మక మహిమాన్విత ఏడుపాయల జాతర శివరాత్రి మొదలుకొని 3 రోజులు జరుగుతుందని, ఈ జాతరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్, త్రాగునీరు, విద్యుత్, పరిశుభ్రత కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలన్నారు. కూడా మరి అమ్మవారి దీవెనలు అందరూ కూడా అందాలనేసి మరి ఆ దీవెనల ప్రకారంగానే మన జిల్లా కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండాలని కూడా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ వచ్చిన ప్రజలకు అందరికీ భక్తులకు అందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతాము. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. మెదక్ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నందున మరి మన మెదక్ జిల్లా ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా శివరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. మన మెదక్ జిల్లాలో ఎస్పెషల్లీ మన వనదుర్గ అమ్మవారి, భవానీ అమ్మవారి శివరాత్రి వేడుకలు, అదేవిధంగా జాతర వేడుకలు ఘనంగా మన జిల్లాలో మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున కానివ్వండి, దేవస్థానం బోర్డు తరఫున కానివ్వండి, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళకి సంబంధించిన మంచినీళ్ళ సౌకర్యం కానివ్వండి, మళ్ళీ వేరే ఇతర సౌకర్యాలు కానివ్వండి, అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం తరఫున ప్రజలకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియు శివరాత్రి ఉత్సవాలు కానివ్వండి, మళ్ళీ తర్వాత జాతర ఉత్సవాలు కానివ్వండి, 3 రోజులకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, దేవస్థానం బోర్డు అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకొని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళు మంచి భక్తి చింతనతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మరి అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా సుఖశాంతులుగా ఉండే విధంగా, మరి అమ్మవారు దీవించే విధంగా, వాళ్ళు మంచి ఫీలింగ్తో ఇక్కడ నుంచి వెళ్ళే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ కొత్తపల్లిలో పేరాల సోమేశ్వర్ వాళ్ళ ఇంట్లో నుండి ఒక ఫోన్, కాపర్ వాటర్ బాటిల్, 4,500 రూపాయల క్యాష్ 4 మహిళలు తీశారని సీసీ కెమెరాలో చెక్ చేయగా అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్న స్థానికులు అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఒకటి కుక్కరు, కాపర్ వాటర్ బాటిల్, 4,500 క్యాష్. సైజింగ్ కంపెనీ కొత్తపల్లి మాదే. గోడెక్కుతుందిరా ఇటు వచ్చింది, అది దొంగ మొహందా అదే పోతుంది. లోపలికి పోయింది, కథం ఉరికొస్తే ఎల్లకెత్తారా అనుకున్నాను. ఈ లోపు పోయింది స్పీడ్గా, లోపల రూమ్లో పోయింది, ఓపెన్ చేసింది. ఉరికొత్త చూడు, అగ్గో ఉరికొస్తుంది, అలాగా అనుకుంటా దొరికిందిరా. అది దొంగముండ, ఆ సంచులో సామాన్ అంతా నాదే. అది ఫోన్ ఎత్తుకపోయింది. మంచిగా పెట్టినావు, నువ్వు అలాగే అంత ఈజీగా దొరికేటట్టు పెట్టినావు. ఆహా, ఇవి చెట్టు చాటుకుంది, అటు వేసుకుని వచ్చింది.
అట్లీస్ట్ మన సైడ్ ఇంత ముంగడికి వస్తే మనకు కేసులు రికగ్నైజ్ అయ్యాయి. సంచి పట్టుకుని కొత్త ముప్పై వీళ్ళంతా మళ్ళీ బ్యాచ్ ఇటు సైడ్ వేరు ఇప్పుడు చూద్దాం ఇంకా సైడ్ వచ్చింది ఇటు అనుకున్నాను మాకు దొరికింది అటు పైకి అని అంటారు చెట్టు మీదకి అవుతుంది. బయలుదేరింది సైన్యం మీరు బుర్ర జంగరాలు మీరు అంతేనా? అదే మాకు తెలిసి మీరు కైకిల్ ముద్దులు కైకిల్ పోతే ఏంది 1000 రూపాయలు వస్తాయి. గోడ దినికి ఉంటుంది. అత్తురానే మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల మహాశివరాత్రి జాతర సందర్భంగా వనదుర్గ భవానీ మాతకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, ఆలయ ఈవో చంద్రశేఖర్ ఘనస్వాగతం పలికారు. మంజీరా నదీ పాయలలో ఏర్పాటు చేసిన శివుడు, లింగం, గోవుల భారీ సెట్టింగ్ వద్ద మంత్రి దామోదర రాజనరసింహ ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరకు శ్రీకారం చుట్టారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సును మంత్రి ప్రారంభించారు. వనదుర్గా భవానీ మాతా కీ జై. ధురాధరశాం నిత్యపుష్టాం కరేషణీయం ఈశ్వరేకం సర్వభూతానాం త్వాం భోపక్షే శ్రీయం మహాకాళి మహాలక్ష్మి సరస్వతి వనదుర్గా భవాని దేవతాభ్యో షోడశోపచార వాహన పూజాంచే వనదుర్గా భవాని మాతా కీ జై. శివరాత్రి యాత్రికులకు వచ్చిన భక్తులకు ఇలాంటి అసౌకర్యాలకు వచ్చిన భక్తులను ఉచిత అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వనదుర్గా భవాని మాతా కీ జై. మొత్తం వికసన
భక్తులకు విజ్ఞప్తి, స్నానానికి వెళ్లే భక్తులు బస్సులో జాగ్రత్త పెట్టుకోవాలి. మంచిర్యాల జిల్లా లఖేటిపేట మున్సిపాలిటీ పరిధిలో గోదావరి తీరాన పోటెత్తిన భక్తులు. శివరాత్రి సందర్భంగా గోదావరి నది వద్ద ఏర్పాట్లను భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను పరిశీలన చేస్తున్న ఎస్ఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ, శివరాత్రి సందర్భంగా భక్తులు గోదావరి నదీ తీరంన పుణ్యస్నానాలు ఆచరించి ఇప్పటి వరకు దాదాపు 12,000 భక్తులు వచ్చారని, గోదావరిలో నీటి మొత్తం ఎక్కువగా ఉన్నందున లోతట్టు ప్రాంతాలు భక్తులు స్నానాలకు వెళ్లకూడదని, గోదావరి నది వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక సిబ్బందిని కూడా అందుబాటులో ఉన్నారని తెలిపారు. లక్షంపేట పట్టణ మరియు మండల ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు లక్షంపేట పట్టణ తీరాన గోదావరిని ఆనుకొని గోదావరి స్నానాలు ఆచరించడానికి శివరాత్రికి సంబంధించిన భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చడం జరిగింది. వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీ సహకారంతో. మరియు లోతైన ప్రదేశాలకి వెళ్లకుండా ఉండడానికి గజ ఈతగాలను ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఎటువంటి తలెత్తకుండా ఉండడానికి కోసము సపరేట్గా వారికి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు నీర్మన్ జంక్షన్లో కూడా ప్రాపర్గా బందోబస్తు కూడా వేయడం జరిగింది. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ మంగళవారం పరిశీలించారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎస్ఐసి హాల్లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఫెసిలిటేషన్ సెంటర్ను సందర్శించి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలన జరిపారు.
బైన్సా పట్టణంలోని సుధవాగు దగ్గర మహాశివరాత్రి సందర్భంగా శివాలయాన్ని దర్శించుకున్న ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ శివుణ్ణి దర్శించుకున్న అనంతరం కమిటీ సభ్యులకు దేవాలయానికి కావాల్సిన నిధులను రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేపిస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. మాజీ శాసనసభ్యులు నారాయణపల్లి గారికి శివాలయం సుధావాగు తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ శివరాత్రి పర్వదినాన ఎన్నో రోజుల నుంచి మేము అనుకుంటున్నాం పటేల్ సభ్యులని. మాకు ముత్యం రెడ్డి సంవత్సరం నుంచి చెప్తున్నాడు నేను తీసుకొస్తాను, అంటే దానికి ఒక టైం రావాలి, శివరాత్రి రోజు ఇది బాగుంటుంది పర్వదినాన్ని మేము ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మా ఆలయ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీరు ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శుద్ధవాగు తీరాన శివాలయము ఎక్కడెక్కడైతే గోదావరి నదులు ప్రవహిస్తాయి అక్కడ పవిత్రమైన ప్రవాహక నదీ ప్రాంతం అనుకోండి, గోదావరి ప్రాంతం అనుకోండి, మహత్యమైన శివాలయం ఉందని మరి ఈరోజు ఈ గుడ్డుల వారు అనుకోండి, ఈ కమిటీ సభ్యులందరూ ఎంతో కష్టంతో మనం ఏదైతే మన ధర్మాన్ని మర్చిపోయాం ఆ ధర్మాన్ని రాబోయే తరానికి ఒక పాఠం నేర్పడానికి ఇది మంచి సంకేతం. మరి ఈరోజు శివరాత్రి రోజు శివుడు మీ అందరి ఆజ్ఞతో మా సోదరుడు ముత్యం రెడ్డి కూడా పొద్దున్న నుంచి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు శివుడు నన్ను ఇక్కడ పిలిపించుకోవడం జరిగింది. తప్పకుండా మీరు సన్మానం చేసిన దానికి నేను రుణపడి ఉంటాను. నా వంతు ఈ టెంపుల్ అభివృద్ధికి భగవంతుడు ఎంతైతే శక్తి ఇస్తాడో అన్ని రకాల మా ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. మీరు కూడా రేవంత్ రెడ్డికి మంచి వర్షాలు పడి మంచి టెక్సస్ ఆదాయంలో రూపంలో వచ్చి అన్ని ఇచ్చిన హామీలు నెరవేరుతూ ఇటువంటి టెంపుల్స్ కూడా
అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మీరు ఎండోమెంట్లో ఒకవేళ మీరు టెంపుల్స్ పెట్టుకోవడానికి ఉంటే మీరు పెట్టించండి. 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు మీరు ఎంత ఎస్టిమేట్ ఇచ్చి పంపిస్తారు. నేను ప్రభుత్వంలో తప్పకుండా ప్రయత్నం చేస్తాను మీకు తెలియజేస్తూ, ఆ ఎస్టిమేట్ కాపీలు కూడా ముఖ్యమంత్రి ఎంబడబడి మీరు మీ దాంట్లో సగం పుణ్యం మీకుంటుంది. ఆ ఇచ్చిన సూర్యకాకకు ఉచ్చారణ ఉంటుంది. ఏదో రకంగా నేను తప్పకుండా నేను క్షయశక్తులుగా శివుడు కృష్ణుడు ఎంతవరకు అయితే నాకు శక్తి అందిస్తాడో ఆ విధంగా నేను టెంపుల్పై దృష్టి పెట్టదు. తప్పకుండా నేను సాయం అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ దేవుడు కూడా నాకు శక్తి ఇవ్వాలని కోరుతూ ఈరోజు శివరాత్రి. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోటలో యువతలతో రికార్డింగ్ డాన్సులు. శివరాత్రి సందర్భంగా రాత్రి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారీ స్టేజ్ ఏర్పాటు. పెద్ద ఎత్తున డీజే సౌండ్స్తో సినీ పాటలకు మహిళలతో డాన్సులు. శివరాత్రి రోజు శివనామ స్మరణలతో మారుమ్రోగాల్సిన సమయంలో మునుపెన్నడూ లేని విధంగా మహిళలతో డాన్సులు చేయించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా డాన్స్ ప్రోగ్రాంకి అనుమతులు ఎలా ఇచ్చారు అన్న దానిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్వాల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రాజగోపురం ప్రతిష్టాపన కార్యక్రమంలో శ్రీ చిన్నజీయర్ స్వామితో కలిసి పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జియర్ గారి చేతుల మీదుగా ప్రతిష్టాపన జరగడం సంతోషం. గల్ఫ్ దేశాల్లో కూడా మన దేవాలయాలను కట్టుకున్నాం. మన సాంప్రదాయం చాలా గొప్పది. మన సాంప్రదాయాలను కాపాడుకోవాలి అన్నారు. तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्ममुने महेन्द्रस्तु नैते दहमापुनातो सोमस्वस्त्यावरुणः समीक्ष्या यमो राजा प्रवृणाभिपुनातु मा व्यापुनातु. అంటే అక్కడికి దూరం అయింది. ఇక బయట కనబడతలేదు, బయట కనబడలేదు, కనబడాయి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. సాంబారు ప్రసాదాన్ని అందజేస్తున్నారు. అందరూ అందరికీ స్వామి जय श्रीमन्नारायण. ओ राजा रामचंद्र महाराज की. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మహాశివరాత్రి పర్వదినాన ఉదయం 3 గంటలకే దేవస్థానం 4 ద్వారాలు భక్తులతో కిటకిటలాడాయి.
4 మాడవీధుల్లో భక్తులు శివనామ స్మరణతో జపం చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో ఇంతజామియా కమిటీ ఆధ్వర్యంలో జల్సా ఇస్తఖ్బాల్ రంజాన్ వాహ్ ఇస్లాం అష్రహ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హజ్రత్ మౌలానా అమీరుల్లా ఖాన్ సాహబ్ మాట్లాడారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రుల వద్ద ఒదిగే ఉండాలన్నారు. పవిత్ర రంజాన్ మాసం విశిష్టతను వివరించారు. స్వర్గానికి మార్గం రంజాన్ మాసం అని పేర్కొన్నారు. किया मैं दूसरा निकाह करूंगा, हो सकता है फातिमा के दिल को किसी कदर तकलीफ होगी तो मैं दूसरा निकाह कर नबी के दिल को नाराज करना नहीं चाहता। उस बेटी से नबी ने इंतकाल से पहले बेटी फातिमा को बुलाया और फातिमा से कहा, बेटी फातिमा तुम ये नहीं समझना मैं नबी की बेटी हूँ। कल क़यामत में जिसकी अमाल उसके साथ है, जिसके अमाल उसके साथ है। दुनिया अमल की जगह है, जिसके अमाल उसके साथ है। अल्लाह के नबी ने फरमाया, लोगों हालांकि मैं अल्लाह के रसूल हूँ, मुझे मालूम नहीं कल क़यामत के दिन मेरे साथ क्या होने वाला है। अल्लाह के नबी ने फरमाया, लोगों कोई आदमी अल्लाह के फजल के बगैर जन्नत में। फजर की नमाज आ जाती है खबर में, बंदे को खबर में उठा के जब बिठाते हैं बंदा ऐसा उठता है। हदीस सुना रहा हूँ आपको, ऐसा उठता है मुर्गा, ऐसा करना चाहता है, आस्तीन चढ़ाना चाहता है। कई के लिए जब बंदे को खबर में उठा के बिठाते हैं ऐसा लगता है कि सूरज गुरूब हो रहा है, अभी उसकी असर की नमाज बाकी है। जो नमाजी होता है ना वो नमाज खजा करना नहीं चाहता, वो सूरज गुरूब होने से पहले पहले मैं मेरी असर पढ़ लूँ। हर खबर में उठने वाले को ऐसा महसूस होता है कि अब सूरज डूबने वाला है, मगरिब होने वाली है और मेरी असर बाकी है। सूरज डूबने से पहले वक्त पर मैं मेरी असर पढ़ लूँ, इस तरह उठेगा वो। लेकिन वो कफन को ना आस्तीन होते हैं ना पैंचे होते हैं, बस वो उठ कर देखता है कि मैं कोई और लिबास में हूँ। जब उठ के बैठता है ना पूरा याद रहता है। मलकुल मौत जब पैर से दिल की रूह को निकालते हैं उस वक्त तक, रूह निकलने तक उसको सब याद रहता है। दवाखानों में इंतकाल हुआ हो, वेंटिलेटरों पे हुआ हो, जहाँ तक होश बाकी थी, रूह कब्ज करने तक जहाँ तक होश बाकी थी वहाँ तक उसको सारा मंजर याद आ जाता है, वहाँ तक उसको याद है। उसके बाद खबर के गड़े में अपनी हालत को देखकर समझ जाता है, उसके बाद मैं मर चुका, मुझे यहाँ पहुँचा दिया गया। वो ऐसा उड़ता है आस्तीन चढ़ाता हुआ
फरिश्ते कहते हैं फरिश्तों को तो हट जाओ, पहले मुझे नमाज पढ़ने दो, मुझे असर की नमाज अदा करने दो। फरिश्ते कहते हैं अल्लाह के बंदे, तेरी नमाज का वक्त ख़त्म हो चुका, तेरी ज़िंदगी ख़त्म हो चुकी, अब तेरे तू अपनी खबर में आ चुका है। उसको यकीन होता है कि अब मैं खबर में आ चुका हूँ। फरिश्ते उससे सवाल जवाब करते हैं, वो सवालों का जवाब देता है। मेरे भाइयों, सवाल जवाब होने के बाद वो अपनी ज़िंदगी को सोचता है। पूरी ज़िंदगी उसको ऐसी लगती है जैसा एक ख्वाब है। ख्वाब नींद से उठने वाला जैसे ख्वाब को सोचता है ना, लंबे से लंबा ख्वाब भी कोई देखता है तो कितनी देर सोचता है, थोड़ी देर में सारा ख्वाब खत्म हो जाता है। पूरी అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం కిర్రాబు గ్రామంలో బుధవారం దుర్గాంబిక అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. ఈ జాతరలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం స్థానిక విజయనగర్ కాలనీలో కొంతమంది దుండగులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న బీజేపీ జెండా కట్టను ధ్వంసం చేశారు. వాటిని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించి 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని శాసనసభ్యులు పార్థసారథి ఆధ్వర్యంలో అసెంబ్లీలో బీజేపీ పార్టీ ఎదుగుదలను ఓర్చుకోలేని, సహించలేని కొంతమంది నేరుగా ఎదుర్కోవడానికి చేతకాక పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేయడం సరికాదని హితవు పలికారు. బీజేపీ జెండా కట్టను, పోల్ను ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి వెంటనే వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్, నార్త్ మండల అధ్యక్షుడు మహదేవులు డిమాండ్ చేశారు. ఈరోజు ఆదోని అసెంబ్లీ నార్త్ మండల పరిధిలో ఉన్నటువంటి 5వ వార్డులోని విజయనగర్ కాలనీలో ఉన్నటువంటి జెండా ఆవిష్కరణకు ప్రారంభానికి సిద్ధం చేసినటువంటి జెండా కట్టాను కొంతమంది అగంతకులు, దుండగులు నిన్న రాత్రి జెండాను తీసివేయడం జరిగింది. ఈ యొక్క సంఘటనలో ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళను వెంటనే గుర్తించి పోలీస్ యంత్రాంగము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవైపు ఆదోని అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ దినదినాన బలోపేతమవుతూ ప్రజలకు సేవ చేయాలని స్తంభ ఏరియాలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపడ్డాన్ని ఓర్చుకోలేని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ యొక్క సంఘటనకు పాల్పడి ఉంటారని భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క పార్టీ జెండా కట్టను ధ్వంసం చేశారో, పార్టీ పోల్ను ఎవరైతే విరుగొట్టారో వాళ్ళను వెంటనే ఐడెంటిఫికేషన్ చేసి పోలీసులు వాళ్ళను వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. త్వరలో వాళ్ళను కనుక గుర్తించలేకపోతే పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి వెనుకాడమని సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. రాజీవ్ గాంధీ నగర్లోని బ్లూబర్డ్ గ్రామర్ స్కూల్ 25వ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. గత 25 ఏళ్లుగా పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రయాణాన్ని ఈ వేడుక ప్రదర్శించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, గౌరవ అతిథులు మరియు అభిమానుల సాన్నిహిత్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా అల్హాపూర్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు హాజరై ప్రాంతం ఎదుర్కొన్న సవాళ్లను అధిగమిస్తూ బ్లూబర్డ్ స్కూల్ అందిస్తున్న విద్యా సేవలను కొనియాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పాలకవర్గం, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు చేసిన కృషిని ప్రశంసించారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मैं मोहम्मद मुकरम, करस्पॉन्डेंट एंड सेक्रेटरी फॉर ब्लू बर्ड्स ग्रामर स्कूल, राजीव गांधी नगर, बोराबंडा, हैदराबाद। ये स्कूल मैं 25 साल पहले सन 2000 में स्टार्ट किया था। राजीव गांधी नगर में एक ही किराए की बिल्डिंग लेके, किराए की जगह लेके स्टार्ट किया था। जब सिर्फ मेरे पास 65 बच्चे थे, 65 स्ट्रेंथ से स्टार्ट किया मैं स्कूल। आज अल्हम्दुलिल्लाह मेरे 3 ब्रांचेस हो गए और 1500 तक स्ट्रेंथ हो गया मेरे पास अभी अल्हम्दुलिल्लाह, जिसमें मेरा साथ दिया मेरा भाई है, मेरे वालिद साहब जो पिलर है, पिलर के जैसा काम किए। मेरे वालिद साहब मेरे साथ में थे, हम तीनों मिलकर मेहनत करें, उसका नतीजा आज मेरे 3 स्कूल्स हो गए। इंशाअल्लाह अभी हम लोग का इरादा
जूनियर कॉलेज डालने का इरादा है। इंशाल्लाह नेक्स्ट टाइम जूनियर कॉलेज का इरादा करेंगे सर, वहाँ से कंटिन्यू टीचर्स का रोल। और अल्हम्दुलिल्लाह मेरे यहाँ पे जो आज चीफ गेस्ट सबिया गौसुद्दीन जो कॉरपोरेटर GHMC के आए हुए थे, उनका भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ। और हमारे आरिफ सर है, आरिफ भाई है मेरे, जो कि सेंट्रल सेक्रेटरी है आइटा के सेक्रेटरी, उन्होंने भी है, उनका भी बहुत बहुत शुक्रिया अदा है। शोएब सर है, उनका भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ। मेरे करस्पॉन्डेंट्स साथ में थे, उन्होंने भी चले गए, उनका भी बहुत बहुत शुक्रिया। साथ में जो मेहनत करे हैं, जो टीचर्स आज के एनुअल डे के जो लोग मेहनत करे, मेरा भाई भी है साथ में, वो लोग भी मिलके मेहनत करे। और बच्चे भी अल्हम्दुलिल्लाह बहुत काफ़ी 15-20 दिन से मेहनत कर रहे थे। आज अल्हम्दुलिल्लाह बहुत सक्सेस रहा प्रोग्राम। अल्हम्दुलिल्लाह बस्ती वालों का भी बहुत अच्छा कोऑपरेट रहा, टीचर्स का, स्टूडेंट्स का अच्छा सा कोऑपरेट रहा हमारे को। पेरेंट्स का भी बहुत अच्छा कोऑपरेट रहा, पूरे अच्छे से रहे। अल्हम्दुलिल्लाह बहुत अच्छा रहा। आज मेरा 25वां साल ख़त्म हुआ है। सिल्वर जुबली एनुअल डे फंक्शन था मेरा।